జోషి గారికి, ఉపాధ్యక్షులు సాగర్ వినయ్ కుమార్ గారికి, కార్యదర్శి రవికుమార్ గారికి, సంయుక్త కార్యదర్శి సాగర్ గారికి, కోశాధికారి నాగరాజు గారికి, వాక్యంను చదివి వినిపించిన కుంపటి కృష్ణప్పర్ గారికి ప్రత్యేకంగా చేరి వచ్చిన మీకు అందరికీ ప్రభు పేరట ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక చిన్న వాక్యం చదువుకొని ఈ దినము వాక్యం ధ్యానంలోనికి సాగుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ములు పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. నేను మీ ముందు నిలబడటానికి యోగ్యుడను కాను. నేను మీ అందరిలో కన్నా అల్పుడను. దేవుని కృపను బట్టి ఈ రాత్రి సమయంలో మొదట నాతోనూ పిదప మనందరితో దేవుడు మాట్లాడులాగన నా కొరకును ప్రార్థించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, పాపులమైన మమ్మలను మీరు దర్శించి మమ్మలను ప్రేమించి నీ కృపను విస్తరింపచేసి మమ్మల్ని రక్షించుకున్న విధానానికై మీకు వందనాలు చెల్లిస్తున్నాము. తండ్రి, మీరు పొందిన శ్రమ, మరణ, పునరుత్థానముల ద్వారా మా దోష శిక్షను కొట్టివేసి మమ్మల్ని నీ కుమారులుగా చేసుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ప్రభువా, మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థతనిచ్చారు. మీరు చిందించిన అమూల్య రక్తంలో మాకు జయమునిచ్చారు. మీరు మరణించి తిరుగుట ద్వారా, తిరిగి లేచుట ద్వారా మాకు నిరీక్షణనిచ్చారు. తిరిగి వస్తానని చేసిన వాగ్దానం నాటి మీకు వందనాలు. మీరు వచ్చు పర్యంతం వరకు మీ మాట చొప్పున నడవాలని మీరే పరిశుద్ధ గ్రంథమై మా చేతుల్లో ఉండి మమ్మల్ని నడిపిస్తున్న విధానానికై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, కొన్ని నిమిషాలు మేము నీ వైపు చూస్తూ ఉండగా మీరు మా మధ్య సంచరించి మాతో మాట్లాడమని, అల్పుడను అయోగ్యుడనైన నన్ను మీ సులువు చోటును మరుగుపరిచి నీ నోటి బొరగా వాడుకొనమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, పేతురు గారు రాస్తూ మనల్ని ఏమని సంబోధిస్తున్నాడంటే, ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. ఏర్పరచబడిన వంశము, క్రైస్తవ సమాజము లోకము నుంచి ప్రత్యేకించబడి ఏర్పరచబడినది. అందుకనే మిషనరీసు దేవుని వాక్యమును బోధిస్తూ అందరి కొరకు చర్చి కాంపౌండ్స్ని నిర్మించి ఆ ప్రత్యేకమైన స్థలములోనికి అందరినీ చేర్చారు. ఎందుకంటే లోకానికి క్రీస్తుతో ఉన్న వారికి సంబంధము ఉండకూడదు. అందుకని మీరు ఏర్పరచబడిన వంశము. రెండవదిగా ఏమంటే రాజులైన యాజక సమూహం. రాజులు యాజకత్వం చేయరు, యాజకులు రాజరికం చేయరు. కానీ ఒక క్రైస్తవ విశ్వాసి ఒక రాజుగా, యాజకుడుగా లోకానికి కనపరుచుకోవాలి. పరిశుద్ధ జనము. ఒకసారి క్రీస్తులోనికి వచ్చిన తరువాత నీవు పరిశుద్ధపరచబడతావు. నీలో ఉన్న ప్రత్యేకత అదే. ఎప్పుడైతే పరిశుద్ధపరచబడతావో నీవు దేవుని సొత్తైన ప్రజగా మారుతావు. దేవుని యొక్క సొంత ప్రజగా మారుతావు. నీవు దేవుని సొత్తైన ప్రజగా మారిన తర్వాత నీవు చేయవలసిన పని ఏంటంటే, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపించిన వాని గుణాతిశయములను ప్రచురము చేయాలి.
మనందరి గతం మనం గమనించుకున్నట్లయితే మన తాతలు చాలా దీనమైన స్థితిలో, ఎన్నిక లేని స్థితిలో ఉన్నప్పుడు దేవుని వాక్యం చేత పట్టబడి వారు దేవునిలో ఎదుగుతూ ఒక స్థాయికి వచ్చారు. ఆ చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపించిన ఆ దేవుణ్ణి మనము నిత్యము గుర్తు చేసుకుంటూ ఆయన్ని ప్రచురం చేయడానికి మనల్ని ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు. మనం చదివిన యోహాను సువార్త 15వ అధ్యాయంలో ద్రాక్షవల్లి తీగలు ఫలముల గురించి మాట్లాడుతున్నాడు. గత రాత్రి సహోదరుడు రావురి జోసెఫ్ గారు ఫలింపని అంజూరపు చెట్టులను ఏమి చేయ ఉద్దేశించాడో, ఎలాగూ కృపను విస్తరించబోయేశాడో, కృపణ సమయంలో కూడా ఫలించకపోతే ఏమి సంభవిస్తుందో తెలియచేశాడు. అయితే ఈరోజు మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ చదివిన 17 వచనాల్లో ఒక క్రైస్తవ విశ్వాసి యొక్క ఎదుగుదల, స్టేజెస్ ఆఫ్ క్రిస్టియన్ సోల్జర్, లేకపోతే ఒక క్రైస్తవ విశ్వాసి యొక్క భక్తి జీవితంలో స్టేజెస్ అంచెలంచెలుగా ఎలా ఉండాలి అనేది ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ఏం చెప్తున్నాడని, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసిపారేస్తాడు. నో డౌట్. రెండుగా విడగొడుతున్నాడు. గొర్రెలను మేకలను విభజించినట్లుగా విభజిస్తున్నాడు. నాలో ఫలింపని తీగను తీసేస్తాడు. ఓకే, అది బాగానే ఉంది. ఇక్కడ ఇంకో మాట ఏం చెప్తున్నాడంటే, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఫలించే తీగలు మనం అందరం. అయితే మనలో కొన్ని ఫలింపనే ఉన్నాయి. మనం బహుగా ఫలించటానికి ఆయన ఏం చేస్తాడంటే మనలో వాటిని కొన్నిటిని తీసి పడేస్తాడు. అది కొద్దిగా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఇది వారి వ్యక్తిగతంగానే తెలుస్తుంది. దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడే నువ్వు ముందుకు సాగగలుగుతావు. ఎవరైతే దేవునితో అంటగట్టబడతారో వారందరూ క్రైస్తవులే. విశ్వాసానండి, దేవుని పిల్లవాడనండి, దేవుని సేవకుడనండి, అందరూ దేవుని బిడ్డలే. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. ఎవరాళ్ళు? ఫలించే తీగ బహుగా ఫలించడానికి దానిలో పనికిరాని వాటిని తీసివేసుకుంటారు చూడండి, వారెవరంట? పవిత్రులు, పరిశుద్ధులు. మీరు పరిశుద్ధ జనాంగం. ఎప్పుడైతే నీవు మారు మనసు పొందావో, క్రీస్తు యందు విశ్వాసం నుంచి బాప్తిస్మం తీసుకున్నావో, నీవు పరిశుద్ధపరచబడ్డావు. నీవు క్రైస్తవుడు అయ్యావు. క్రైస్తవ్యంలో మొట్టమొదటి స్టేజ్ ఇది. నీవు అప్పటి నుంచి క్రమంగా సంఘానికి వస్తూ ఉంటావు. ఇది నీ మొదటి స్టేజ్. రెండవది మనం గమనించినట్లయితే 5వ అధ్యాయం వచనంలో, ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు, ఎవడనూ నా యందు నిలిచి ఉండడు, నేను ఎవని యందు నిలిచిందును వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఎవడైనా నా యందు నిలిచి ఉండిన ఎడల వాడు నడిచి ఉండని ఎడల వాడు తీగల వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేయుతురు అని కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహింపరచబడును. ఇందును వలన మీరు నాకు శిష్యులగుదురు. మీరు బహుగా ఫలించటం వలన నాకు నా తండ్రి మహిమపరచబడును. బాప్తిస్మం పొందాము, సంఘానికి వస్తున్నాము, అటు నుంచి అటు వెళ్ళిపోతున్నాము,
కానుకిచ్చాము. ఇదే కాదు క్రైస్తవ్యం. నీవు ఆయన మాటలను అంగీకరించాలి, వాటి ప్రకారం జీవించాలి. ఆయన ప్రకారం జీవించడం అంటే ఏందో తెలుసా? నీకేదన్నా అవసరమైనప్పుడు ఆయన్ని అడగాలి. మీకేది ఇష్టం అడగండి, నేను నాకు దయచేస్తాను. ఎప్పుడు దయచేస్తాడు? ఆయనకి ఇష్టలుగా మనం జీవించినప్పుడు. ఇలా మనం ఆయన దగ్గర అడిగి పొందుకుంటున్నప్పుడు మనం బహుగా ఫలించుతాం. మనం బహుగా ఫలించడం వల్ల ఎవరికి మహిమ వస్తుంది? ఆయనకి మహిమ వస్తుంది. ఆయనకి మహిమ రావటం వలన మనం సెకండ్ స్టేజ్లోకి వెళ్తాం. ఎవరు? మీరు నాకు శిష్యులు అవుతారు. ఒక విశ్వాసి నుంచి ఒక క్రైస్తవుడు ఎదుగుతూ శిష్యుడిగా మారాలి. శిష్యుడిగా మారాలి. అదే క్రైస్తవ జీవితం. ఇప్పుడు చూడండి, మనం ఆదివారం చూసినట్లయితే చర్చ్ అంతా నిండిపోతుంది. మనం బయట షామ్యానాలు వేస్తాం. అదే ఒక పండగ దినం అనుకోండి, అసలు ఇంకా పెద్ద పెద్ద షామ్యానాలు వేస్తాం. కానీ ఒక ప్రత్యేకమైన కూడిక అనుకోండి, విజ్ఞాపన ప్రార్థన అనుకోండి, కొంతమందే ఉంటారు. ఎందుకు? ఎదుగుతూ ఉండేవారు ఆయనతో అంటుకట్టబడుచు ముందుకు సాగుతూ ఉంటారు. ఆ స్టేజ్లో వారికి శిష్యరకం వస్తుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు బహుగా ఫలించుట నా తండ్రిని మహింపరచబడును, ఇందువలన మీరు నాకు శిష్యులు అవుతారు. నాకు శిష్యులు అవుతారు. శిష్యులు అవ్వాలి. అందుకనే చాలామంది ప్రార్థనకి వెళ్తున్నాం అంటారు. ప్రార్థనలో చాలా విషయాలు ఉంటాయి. ముఖ్యంగా 3 విషయాలు. ఒకటి విజ్ఞాపన ప్రార్థన, రెండవది స్తుతి, మూడవది కృతజ్ఞత. ఈ మూడింటి మధ్య ఉన్న చిన్న వ్యత్యాసాన్ని చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. ఒక విపత్తు రాబోతుంది అనుకోండి, సునామీ రాబోతుందని అనౌన్స్ చేశారు. ఇంకా నిరీక్షణ లేదు మనకి, ఎందుకంటే మనుషులు ఎవరు సహాయం చేయలేరు. చేయగలిగింది ఒక దేవుడే. అందరం పరిగెత్తుతాం, చర్చికి వచ్చేసి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసి, ప్రభువా ఈ ఆపద నుంచి మమ్మల్ని తొలగించు అని ప్రార్థన చేస్తాం. మోకాళ్ళు ఉంటాం, కన్నీళ్ళతో ప్రార్థన చేస్తాం, తప్పించు ప్రభువా ఎలాగైనా అని. ఇది విజ్ఞాపన. దేవుడు కరుణించి సునామీని తప్పించాడు. అప్పుడు వర్షన్స్ ఎలా ఉంటాయి తెలుసా? ఆ ముందు రోజు వచ్చిన వాళ్ళందరూ చర్చికి రారు. నేను చెప్పలా, ఎట్టయినా కానీ అది పోతుందని నాకు తెలుసు అంటాడు ఒకడు. ఏమైనా కానీ మనం ప్రార్థన చేశాం కదా, తప్పిపోతుందని నేను ముందే అనుకున్నానని ఇంకొకడు అంటాడు. ఇంకొకడు ఏమంటాడంటే, నేను ప్రార్థన చేయడం వల్లనే తప్పిపోతుందని నాకు తెలుసు అంటాడు. కానీ అది ఎక్కడుండాలి? మా ప్రార్థన ఆలకించావు ప్రభు అని ఎవరైతే మళ్ళీ తిరిగి వచ్చి, ప్రభువా నువ్వు తప్పించావు అని ప్రార్థన చేస్తూ చూస్తాడో అది స్తుతి. ఒక విపత్తు తొలగిన తర్వాత మనలో ఒక జీవితంలో మన ఇంట్లో ఒక కష్టం వచ్చినప్పుడు విజ్ఞాపన చేసిన తర్వాత, దానికి ఫలము పొందిన తర్వాత, మీకు ఏది ఇష్టమో అది అడుగుడి ఆయన అనుగ్రహిస్తాడు అన్నప్పుడు, అది అడిగినప్పుడు ఆయన అనుగ్రహించినప్పుడు దాన్ని గుర్తుపెట్టుకొని ఆయనకి స్తుతి చెల్లించడమే స్తుతి ప్రార్థన. అయిపోయింది, వారం అయిపోయింది, నెల అయిపోయింది, మర్చిపోతాం, దీని సంగతి మర్చిపోతాం. కానీ ఒకళ్ళిద్దరూ, ప్రభువా పలానా తేదీ మేము ప్రార్థన చేస్తే నువ్వు మమ్మల్ని రక్షించావయ్యా, అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఇది కృతజ్ఞత. మనము సంతోషించాలని, ఆయనలో మన సంతోషం పరిపూర్ణం కావాలని ఆయన ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 14 వచ్చిన స్టేజ్ 3లో, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నాకు స్నేహితులగుదురు. శిష్యరికం నుంచి ఫ్రెండ్షిప్కి ఆహ్వానిస్తున్నాడు. ఎప్పుడు? ఎదుగుతూ, ఒకరినొకరు సహించుకుంటూ, ఒకరినొకరు ప్రేమిస్తూ, ఆయన దగ్గర విజ్ఞాపన చేస్తూ పొందుకుంటూ ఉన్నప్పుడు, నేను మీకు ఆజ్ఞాపించిన విషయాలు చేసిన యెడల మీరు నాకు స్నేహితులవుతారు.
స్నేహితులైనప్పుడు మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలని మీకు ఈ విషయాన్ని రాస్తున్నానని దైవజనుడు అక్కడ ప్రత్యేకంగా యోహాను పొందుపరుస్తున్నాడు. ఈ యేసయ్య చెప్పిన సొంత మాటలు. నా ఆజ్ఞను గైకొనిడి అలా నాకు స్నేహితులు అవుతారు. ఏమిస్తున్నాడు ఆజ్ఞ? శిష్యులకి ఏమిచ్చాడు ఆజ్ఞ? అపోస్తల కార్యం మనం చూసినట్టు మొదటి అధ్యాయము, అపోస్తల కార్యము మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే 4వ వచనంలో ఆయన వారిని కలుసుకొని ఈలాగు ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక. శిష్యులకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? మీరు యెరూషలేములో నిలిచి ఉండండి, నిలిచి ఉండండి. రెండవది ఏం చెప్తున్నట్టే ఒక అభయం ఇస్తున్నాడు. 8వ వచనంలో ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమందంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. శిష్యులకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరైతే ఆయన ఆజ్ఞను విని దాని ప్రకారం నడుచుకుంటారో వారు స్నేహితులు అవుతారు. శిష్యులను తన స్నేహితులుగా మార్చుకోవటానికి ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. మీరు యెరూషలేములో నిలిచి ఉండండి. ఇంకొక అభయం ఇస్తున్నాడు. నేను పరిశుద్ధాత్మను పంపిస్తాను, మీరు శక్తి నొందుతారు. అప్పుడు ఏం చేస్తారు? శక్తి పొందిన తర్వాత నిలబడిన వాళ్ళు పడబడతారా? ఉఫ్ అంటే పడిపోవడం. పరిశుద్ధాత్మ శక్తి అంటారా ఇది? నిలబడిన వాళ్ళని పడగొట్టడానికి కాదు. మీరు శక్తి పొందేది ఎందుకంటే బయట లోకంలోనికి వెళ్ళాలి. దేనికి? అక్కడ చెప్తున్నాడు, ఒక ఆదేశాన్ని ఇస్తున్నాడు. ఏమని? ఒక ఆజ్ఞ ఇచ్చాడు, మీరు యెరూషలేములో నిలిచి ఉండండి. ఒక అభయం ఇస్తున్నాడు, మీరు పరిశుద్ధాత్మని పొందుకుంటారు, మీరు శక్తినితో నింపబడతారు. ఒక ఆదేశం ఇస్తున్నాడు. యోదయ సమరయ గలిలయ భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉందరు. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. మీరు నాకు సాక్షులై ఉండాలి. ఎందుకు సాక్షులై ఉండాలి? సాక్ష్యాలు ఎక్కడ ఉంటాయి? ఏదో చర్చిల్లో, కొన్ని చర్చిల్లో చూస్తూ ఉంటాం, అయ్యగారు ప్రార్థించగానే నాకు అది పోయింది, ఇది పోయింది. అయ్యగారు చెప్పంగా 100 రూపాయలు వేసాను, 1000 రూపాయలు వచ్చినాయి. ఇది కాదు సాక్ష్యం. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయము ప్రచురం చేయాలి. సాక్షులు ఎక్కడుంటారు? కోర్టులో ఉంటారు కదా. మనకు బాగా అనుభవం. మన చర్చి మీద నిరంతరం పడుతూనే ఉన్నాయి. ఈ కోర్టులో జడ్జి ఉంటాడు, లాయర్లు ఉంటారు, ముద్దాయి ఉంటాడు, సాక్షులు ఉంటారు. దేవుడు యేసయ్య యూదయ సమరయ గలిలయ భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా మీరుండాలని ఆజ్ఞాపిస్తున్నాడు. మనం ఎవరో? సాక్షులు. ఎవరికి సాక్షులు? ముద్దాయికి. ముద్దాయి ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు లోకంలో ముద్దాయిగా నిలబడి ఉన్నాడు. మనం చూసినట్లయితే యేసు ప్రభు దేవుడా? లోకం ప్రశ్నిస్తుంది. ఆయన జన్మ పవిత్రమా? మేము వేరే విధంగా అనుకుంటున్నామే. పరిశుద్ధాత్మ దేవుడు లాయర్గా వాదిస్తున్నాడు. కోర్టులో ఏమున్నా, ఎన్ని ఆర్గ్యుమెంట్లు జరిగినా సాక్షి చెప్పింతేనే అది తీర్పుగా మారుతుంది. ఇప్పుడు యేసయ్య ముద్దాయిగా నిలబడి ఉన్నాడు. నీవు నేను క్రైస్తవులుగా చలామణి అవుతున్న మనము లోకానికి సాక్ష్యం చెప్పాలి.
చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నన్ను నడిపించాడు. ఇది నా చీకటి బ్రతుకు గతంలో. ఇప్పుడు నేను ఎలా ఉన్నాను? మా పితరులు ఎలా ఉన్నారు? మేమిప్పుడు ఎలా ఉన్నాం? ఆశ్చర్యకరమైన వెలుగులోని నడిపించాడు. ఆయన గుణాతిశయములు చాలా గొప్పవి. ఆ గుణాతిశయం ఏందో తెలుసా? ఆయన పవిత్రుడుగా పరిశుద్ధుడిగా కన్య అయిన గర్భకు పుట్టాడు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇది ఇల్లీగల్ బర్త్ అంటున్నారు. కానీ మనం ఏం చెప్తున్నాం? ఆయన పరిశుద్ధుడుగా కన్య అయిన మరికి పుట్టాడు. అది గుణాతిశయం, ఆయన యొక్క గుణాతిశయము. ఇది మనం తెలియజెప్పాలి, ఇది తెలియజెప్పాలి. పాపం పరిహరించబడాలంటే రక్తం చిందించబడాలి. అది పరిశుద్ధుడైన మానవుని దేవుని యొక్క రక్తమై ఉండాలి. దైవ నరుడుగా ప్రాయశ్చిత్త బలిగా అర్పించడానికి పరిశుద్ధుడిగా జన్మించాడు నా యేసయ్య. దాన్ని నేను అనుభవిస్తున్నాను. ఎందుకంటే నేను ఒకప్పుడు విపరీతమైన దుష్ట కార్యములు చేశాను. వాటి నుంచి బయటపడాలని నేను ఎంతో ప్రయత్నం చేశాను. కానీ ఒక్కసారి యేసయ్యను నమ్ముకున్నాక నాకు ఆ శక్తి వచ్చింది. నేను వాటి నుంచి బయటపడ్డాను. ఇది నా సాక్ష్యం. ఈ సాక్ష్యం చెప్తే లోకం నమ్ముతుంది. లోకం ఎవరో తెలుసా? జడ్జ్. యేసయ్య ముద్రాయిగా ఉన్నాడు. యేసయ్య లోక రక్షకుడు అని లోకము తీర్పు తీర్చాలంటే ఒంగోలు, కొప్పోలు, కొత్తపట్నం, మామిడిపాలెం ఈ చుట్టూ ప్రదేశాలన్నింటిలో విశ్వాసులైన వారు సాక్షులుగా నిలబడాలి. అందుకోసమే మనల్ని దేవుడు పిలిచింది. అందుకని ఈ యోహాను సువార్తలో మనం చదివిన భాగంలో ఏమంటాడంటే, యోహాను సువార్త 15వ అధ్యాయంలో మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేర తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకున్నాను. మీరు ఏర్పరచుకోలా, మీ జీవితం ఎందుకు ఒకసారి చూసుకోండి. మీరు ఏర్పరచుకోలా, మీరు ఫలించాలని నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నా. అందుకనే మీరు ఏర్పరచబడిన వంశము. అందుకని మీకు పేరు పెట్టాను. వీఆర్ ఆల్ క్రిస్టియన్స్. యు ఆర్ ఆల్ క్రిస్టియన్స్. ఏర్పరచబడిన వంశం. ఇది క్రైస్తవ్యం. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకు? పరిశుద్ధులుగా మారటానికి. ఆయనలో అంటు కట్టబడినప్పుడు, బాప్తిసం తీసుకున్నప్పుడు మనం పరిశుద్ధపరచబడ్డాం. ఆయనలో అంచులంచులుగా ఎదుగుతున్నప్పుడు శిష్యులుగా మారాం. ఇప్పుడు స్నేహితులుగా మారాలి. మెన్స్ డిపార్ట్మెంట్ చాలామంది, ఆల్మోస్ట్ అందరూ స్నేహితులుగానే ఉన్నారు. ఎందుకంటే విలేజ్ మినిస్ట్రీకి వెళ్తున్నారు, గాస్పెల్ మినిస్ట్రీకి వెళ్తున్నారు, సాక్షులుగా ఆయన మాటలను తీసుకెళ్ళి ప్రచురం చేస్తున్నారు. నా ఆజ్ఞను గైకొని అలా మీరు నాకు స్నేహితులై ఉంటారు. మనం సామెతల గ్రంథం 17:17 చూసినట్లయితే ఒక మాట ఉంటుంది అక్కడ. సామెతలు 17:17. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అటి వాడు సహోదరుడుగా నుండును. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలనే మీకు ఆజ్ఞ ఇస్తున్నాను. యేసయ్య చెప్తున్నాడు. మీరు నాకు నిజమైన స్నేహితులైతే విడువక నన్ను ప్రేమిస్తారు. నేను చెప్పానే,
నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుమని అది నెరవేరుస్తారు. మీ పొరుగువాన్ని మీరు ప్రేమిస్తారు, మీ పొరుగువాన్ని మీరు సహిస్తారు, మీ పొరుగువాన్ని మీరు క్షమిస్తారు. దీనికి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సిలువు దగ్గర యోహాను నిలబడి ఉన్నాడు. ఎవరు యోహాను? శిష్యుడు. ఆయనతో సంచరించిన ఒక విశ్వాసి శిష్యుడిగా మారాడు. సిలువు దగ్గర అందరూ పారిపోయిన ఆయన నిలబడి ఉన్నాడు. ఆయనను విడువక ప్రేమిస్తుండగా దుర్దినమందు ఆయన ఏమిగా ఎంచబడ్డాడు? సహోదరుడుగా. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఈజ్ మై బ్రదర్, నా డిసైపులే, కానీ విడువుగా నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి హీఈస్ మై బ్రదర్. మనము దేవుణ్ణి ఆజ్ఞకు లోబడి ఆయనను ప్రచురం చేసినట్లయితే ఆయన స్నేహితులుగాను ఆయన సహోదరులుగాను మారుతారు. ఆ సహోదరులే తరువాత రాజులైన యాజక సమూహంగా మారి దేవుని సొత్తైన ప్రజలుగా ఆయన కుమారులుగా మారుతారు. ఇందుకోసం మనల్ని పిలిచాడు. మీరు నన్ను ఏర్పరచుకోవాలా. మనం అనుకోవచ్చు, నేను తెగ ప్రార్థన చేశాను, దేవుడు నన్ను రక్షించాడు. నువ్వెవరు? దేవుడు ఉచితంగా ఇచ్చాడు, తన కృపను విస్తరింపజేసి నిన్ను రక్షించాడు. రక్షణ ఉచితంగా ఇచ్చాడు. నువ్వు ఫలించటానికి నేనే ఏర్పరచుకున్నా. నీకు ఒక పేరు పెట్టా, ఏర్పరచబడిన వంశం, క్రైస్తవుడు అని పేరు పెట్టా. లోకంలో క్రైస్తవ్యం గురించి ఏమనుకుంటున్నారు? లోకం తీర్పు తీరుస్తుంది. మనల్ని చూచి ఆయన ముద్దాయి అంటున్నారా? లేకపోతే మన జీవితాన్ని చూచి ఆయనే నిజమైన రక్షకుడు, ఆయనే నిజమైన రక్షకుడు, లోక రక్షకుడు ఆయనే అంటున్నారా? ప్రియులారా, మీలో అందరూ దేవుని పనిలో ముందుకు సాగుతున్నారు. ఇది దేవుడు మనకు అప్పగించిన ఆజ్ఞ, ఆదేశం. మనల్ని ఒంటరిగా విడిచిపెట్టల, ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చాడు. మనం ఎనర్జెటిక్ అవ్వాలి. ఎలా అవుతాం? యెరూషలేములో నిలిచి ఉండండి అన్నాడు. మనం ఎక్కడ నిలిచి ఉండాలి? దేవుని మందిరంలో నిలిచి ఉండాలి. ఆదివారం ప్రత్యేక కూడికల్లో దేవుని మందిరంలో ఉంటే మనం శక్తిని పొందుకుంటాం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి దిగినప్పుడు మీరు శక్తిని పొందుతారు. లోకంలో నీకు సిగ్గు ఉండొచ్చు, నీకు భయం ఉండొచ్చు, క్రీస్తుని ప్రకటించడానికి నీకు నామోషిగా ఉండొచ్చు, కానీ ఆ శక్తినిచ్చేది ఎవరు? పరిశుద్ధాత్మదేవుడు. పరిశుద్ధాత్మదేవుడు. ఆ శక్తిని నువ్వు పొందుకోవాలంటే నీవు దేవునితో అంటుకట్టుబడుతూ ఉండాలి. దేవుని సన్నిధిలో రెగ్యులర్గా కనపడుతూ ఉండాలి. దేవుని సన్నిధిలో దైవ సేవకులు చెప్పే మాటలు నోట్ చేసుకుంటూ వాటిని మనన్నా చేసుకుంటూ ఉండాలి. ఉపవాస ప్రార్థన ఉంటే రావాలి, ప్రత్యేకమైన ప్రార్థన ఉంటే రావాలి. దేవుని కొరకు పౌరుషం కలిగి ఉండాలి. అప్పుడు లోకంలో ప్రకటించగలుగుతాం, లేకపోతే సిగ్గుపడుతూనే ఉంటాం. మనం పౌలు గారిని చూసినట్లయితే, పౌలు గారు చివరికి ఒక మాట చెప్పి అది జ్ఞాపకం చేసుకొని ముగిస్తాను. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనం. అయితే దేవుని కృపాసువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటకును నా పరుగును సాక్ష్యమిచ్చుట యందును నా పరుగును నేను ప్రభువైన అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రేమైనదిగా ఎంచుకొనుటలేదు. కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటకు ఎవరి పౌలు? క్రీస్తు విరోధి. ఒకప్పుడు సౌలు క్రైస్తవులు అనబడిన వారిని చిత్రహింసలు పెట్టి సంహరించిన వాడు. క్రీస్తుని ఎదుర్కొన్నాడు, క్రీస్తుని చూచాడు, క్రీస్తును అనుభవించాడు, క్రీస్తుతో అంటుకట్టబడ్డాడు.
క్రీస్తు కొరకు జీవించాడు. ఆయన శిష్యుడిగా మారాడు, స్నేహితుడిగా మారాడు, సహోదరుడిగా మారాడు. ఎంత ధైర్యంగా చెప్తున్నాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లును మీరును నడుచుకున్నాడు. ఈ మాట మనం చెప్పగలమా? నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లును మీరును నడుచుకోండి అని బైట్స్లో యవనస్తులకి చెప్పగలవా? నువ్వు విలేజ్ మినిస్టర్కి వెళ్ళినప్పుడు నువ్వు చెప్పగలవా? చెప్పాలి. పౌలు గారు అంటున్నాడు, దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభు అయిన యేసుక్రీస్తు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలని నా ప్రాణం ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. చచ్చితే చచ్చిపోతానయ్యా, నాకు ఈ లైఫ్ ముఖ్యం కాదు. ఆ కృపాసు వార్తను ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించిన ఆయన గుణాతిశయములను నేను ప్రచురం చేయాలి. స్నేహితుని కొరకు ప్రాణం పెట్టు వాడికంటే గొప్పవాడు ఇంకొకడు లేడు. మీరు నాకు స్నేహితులైతే మీరేం చేస్తారు? పౌలు గారు చెప్పినట్టు చెప్తారు, చచ్చిపోతే చచ్చిపోయాను, క్రీస్తే రక్షకుడు, మీరెన్ని చెప్పినా ఆయనే నిజమైన రక్షకుడు అని ప్రకటిస్తారు. అయ్యో మా బాస్ ఉన్నాడు, లేకపోతే మా పెద్దోళ్ళు ఉన్నారు, వీళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, మా ఆఫీసులో ఏమన్నా అనుకుంటారేమో, మా హాస్పిటల్లో ఎవరన్నా అనుకుంటారేమో నేను క్రైస్తవుడని చెప్తే ఈ భయము ఉండకూడదు. నువ్వు యెరూషలేములో నిలిచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వస్తాడు, మీరు శక్తిని పొందుతారు, అప్పుడు మీరు సాక్షులుగా ఉంటారు. ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న పౌలు గారు ఏమంటున్నాడంటే, కృపా సువార్తను గూర్చి నేను చెప్పటానికి నేను శక్తివంతుడై ఉన్నాను, నా పరుగు కొనసాగిస్తున్నాను. ఈ పరుగు పందెంలో చనిపోయినా కానీ నువ్వు డోంట్ కేర్, ఎందుకంటే నేను ఆయన స్నేహితుడిని. తన స్నేహితుడి కొరకు ప్రాణం పెట్టుకున్నంత గొప్పవాడు ఇంకొకడు ఎవరు లేడు. యేసు ప్రభు మనలందరినీ స్నేహితులుగా భావించి తన ప్రాణం మన కొరకు పెట్టాడు. మనందరి నిమిత్తము ఆయన బలి పశువుగా మారి ప్రాయశ్చిత్త బలిగా తనను తాను అర్పించుకొని శిలువ మరణం పొందాడు. తద్వారా మనకు రక్షణ వచ్చింది. ఆయన చిందించి మన రక్తంలో కడుక్కొన ద్వారా మనం రక్షించబడుతున్నాం. మనం ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా విశ్వాసులుగా మారాము. ఆయన పేరును మోస్తుండట బట్టి క్రైస్తవులుగా అనిపించుకుంటున్నాం. ఇప్పుడు ఆయన శిష్యుల నుంచి మనం స్నేహితులుగా మారాము. అక్కడి నుంచి సహోదరులుగాను కుమారులుగా మారాలంటే మన భక్తి జీవితంలో ముందుకు సాగుతూ ఉండాలి. క్రమముగా సంగమునకు రావటం, దైవజనులను గౌరవించటం, దేవుని వాక్కులను మననం చేసుకొనటం, ఆయన చెప్పినట్లుగా లోకంలోనికి వెళ్ళి సాక్షులుగా నిలబడటం, ఇదే క్రైస్తవ జీవితం. ఇలా చేసినప్పుడు ఆయన తిరిగి రాబోతున్నాడు. ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయనతో కూడా ఉంటాం. పౌలు గారు చెప్పినట్లుగా కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగుని నేను ఆపను. నేను అలసిపోలేదు. మెన్స్ డిపార్ట్మెంట్లో చాలా పెద్ద మంది ఎల్డర్స్ ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ అంకుల్, ఆశీర్వాదం అంకుల్, పెద్ద మీరు అలసిపోరా, దేవుళ్ళ పనిలో ముందుకు సాగుతున్నారు. ఇలాగే కొనసాగాలి. మీ కొనసాగింపు వచ్చే జనరేషన్కి ఇన్స్పిరేషన్ కావాలి. బైక్స్లో పిల్లలు మిమ్మల్ని చూచి మనం ఇదే సాంప్రదాయాన్ని కొనసాగించాలి, మనం వెళ్ళి క్రీస్తును ప్రకటించాలని ముందుకు రాగలగాలి. ప్రియులారా, దేవుడు ఈ రాత్రి సమయంలో మరొక్కసారి తన మాటల్ని మనకి వినికిడిలో గుర్తు చేస్తున్నది ఏంటంటే, మీరు ఒకప్పుడు క్రైస్తవులుగా మారారు, నాలో అంటు కట్టబడ్డారు. మీరు బహుగా ఫలించటానికి మీలో ఫలింపని తీగలు నేను తీసేసుకోండి. బా ఇది ఎట్ట ప్రభు, ఇది నాకు బలిష్టమే, ఇది ఉంటే నువ్వు ఫలించు దేవుడు చెప్తున్నాడు. తీసేసేయి, అది ఏదైనా కావచ్చు, ఎందుకంటే ఎలాబరేట్ చెప్పాల్సినంత అవసరం లేదు. తీసేసేయి. వాటి తీసేసుకున్నప్పుడు
నువ్వు బహుగా ఫలిస్తావు. నువ్వు బహుగా ఫలించడం వలన దేవుడు మహింపరచబడతాడు. దేవుడు ఎప్పుడు మహింపరచబడతాడు? ఆయన పుట్టినప్పుడు ఏం చెప్పాడు? సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. నీ కుటుంబంలో సమాధానం ఉందా? అది క్రీస్తు వలన అయినదా? దేవుడు మహింపరచబడతాడు. నా ఆజ్ఞను నువ్వు గైకొనేడలా నాకు స్నేహితుడు అనబడతావు. మనం పరిశీలన చేసుకుందాం. ఇంకా విశ్వాసుల్లాగే ఉన్నామా? శిష్యులుగా మారామా? స్నేహితులుగా మారామా? సహోదరులమయ్యామా? దేవుని కుమారులని పిలువబడుతున్నామా? అయితే దేవుడు చెప్తున్నాడు, మీరు ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని ప్రజలైన సొత్తు. మీరు నా బిడ్డలు. మీరు నా బిడ్డలంటే నాలాగే ఉండాలి. నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులైన. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు, నీ ఘనమైన నామాన్ని పొందాలి. ఈ రాత్రి సమయంలో ప్రభు, మెన్స్ డిపార్ట్మెంట్లో మమ్మలను సమకూర్చి మమ్మల్ని ప్రోత్సాహపరచడానికి మీరు ఇచ్చిన ఈ మాటలకై వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. నాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. నీ బిడ్డలతో మాట్లాడినందుకు వందనాలు ప్రభు. నాయన, మేము నీకు శిష్యులుగాను, స్నేహితులుగాను, సహోదరులుగాను, కుమారులుగాను మారటానికి సహాయం చేయమని, ఈ ప్రార్థన అంగీకరించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్స్.